జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పిలుపులో భాగంగా ఎన్ఏడి కొడాలి ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా అంటించిన వాల్ పోస్టర్లను తొలగించారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ మరియు ఈస్టర్న్ గాడ్స్ ట్రెక్కింగ్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ జీవీఎంసీ వారు విశాఖను సుందర విశాఖగా ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్న సమయంలో కొంతమంది నిబంధనలు అతిక్రమించి గోడలపై పోస్టర్లు అంటించడం వల్ల నగర సౌందర్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. అలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని జై భారత్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఐస్టన్ నేషన్ జై భారత్ అసోసియేషన్ తరఫున మేము సీఎం గారు మరియు పీఎం గారి పిలుపు మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఇక్కడ ఎన్ఏడి కోడలి వద్ద పోస్టర్లు అంటించి ఉన్నాయి పిల్లర్స్ దగ్గర. వాటిని మేము జేడీ ఫౌండేషన్ మరియు ఈస్టర్న్ గాడ్స్ ట్రెక్కింగ్ మీరు ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఐస్టన్ నేషన్ జై భారత్ అసోసియేషన్తో మూకుమ్మడిగా ఇక్కడ మేము క్లీనింగ్ చేస్తున్నామండి. అందరికీ కూడా ఒకటే విన్నపము, ఇలాగా పర్యాటక ప్రదేశాలైనటువంటివి మరియు పబ్లిక్ ప్రదేశాల్లో పోస్టర్లు అంటించి అసౌకర్యంగా చేయకుండా ఉంటారని మేమందరం మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఒకవేళ అంటించిన తర్వాత వచ్చే కార్యక్రమం అయిపోయిన తర్వాత వాటిని క్లీనింగ్ చేయమని మరీ ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నా పేరు కృష్ణయ్య, జేడీ ఫౌండేషన్ విశాఖ కన్వీనర్ అండి. ఇక్కడ ఎన్ఏడి ఫ్లైఓవర్ కింద అందరు రోటరీ వద్ద పోస్టర్లు అంటించడం జరిగింది. కొంతమంది మత సంస్థలను ఉండి ప్రైవేటు విద్యా సంస్థలు ఉండి వీరందరూ వాళ్ళ ప్రచారం కోసం. అయితే దీనివలన పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ పోస్టర్లు చూసి ప్రమాదాలు జరగడం కూడా జరుగుతున్నాయి. జీవీఎంసీ వారు శ్రద్ధ చూసుకుని వీళ్ళందరికీ డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. మరియు ఇక్కడ జై భారత్ అసోసియేషన్ మరియు ఐస్టన్ ఫర్ ది నేషన్ వారు చేస్తున్న ఈ కార్యక్రమం నేను కూడా ఈరోజు భాగస్వామ్యం అవడం జరిగింది. జీవీఎంసీ వారు కూడా శ్రద్ధ చూస్తున్నాం. అలాగే ప్రజలు కూడా బాధ్యత వహించాలని కోరుకుంటున్నాం.